ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి పనులు చేస్తానని ఇప్పుడు వస్తున్నాడు కదా, ఎవరు నమ్మరన్న. ఎందుకంటే డ్వాక్రా గ్రూపులు రద్దు అన్నాడు, వ్యవసాయ రైతులు రద్దు అన్నాడు, ఏది చేయలే. ఇంకెవరు నమ్ముతారన్నా? థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక జనాన్ని పంచి పెడతాడు. అప్పు అనేది ఆయన ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. ఆయన జేబులో పోయి ఈయన జనాన్ని పంచి పెడతాడు. అదే అన్న గొప్పతనం. గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారి సంగతి ఏమంటారు? కొడాల నాని గారు నెంబర్ 1 అన్న. మళ్ళా అన్నిట్లలో ఆయన ఆదరాభిమానాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయి. ఏం జరిగింది డెవలప్మెంట్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది అన్న. దోగుపల్లి నుంచి వచ్చానండి. జగన్ పరిపాలన పరిపాలన అంటే అటు ఇటుగా లేదండి. మరి నేను వంట మహిళని, అన్ని నాకు అందిని. స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకున్నాను, 18,000 వేస్తున్నాడు, 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది నాకు. నాలాంటి మహిళలు ఎంతో మంది పొందుకుంటున్నారు. జగనన్న చేసిన మేలు ఎప్పుడు మేము చచ్చే వరకు మర్చిపోము. జై జగన్. అదంతా జరగని పని, జరగని పని అది. జగనన్న ఇచ్చే ప్రతి ఒక్క అన్ని అంశాల గురించి తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా జగనన్నకు ఓటేయాలి. మాలాంటి ఆడపడుచులందరూ కూడా జగనన్నని గెలిపించుకోవాలి. ఒంటరి మహిళలందరూ కూడా గెలిపించుకోవాలి. అంతే అమ్మ. మరి పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కోట్లు వేస్తారంట. ఆయన మాకు మంచి వాళ్ళ, ఎప్పుడు కూడా ఆయన మాకు మంచి వాళ్ళు. అసలు మేమందరం సిద్ధం సిద్ధం సిద్ధం. చేతి మీద సిద్ధమని నేర్పించుకున్నారు. దేనికైనా సిద్ధమే. వీడు 500 ముందు జగన్ చంద్రబాబు నాయుడు వచ్చాడు, గుడివాడే వచ్చేవాడు. నేను గెలవగానే నీకు ప్లేయర్ పోతా అన్నాడు. ఎక్కడ ప్లేయరు? మన భీమా ప్లేయర్ పోతా అన్నాడు. గెలితే పోతా అన్నాడు. నేను గెలిచినా పోయాను అన్నలా. ఇవాళ కొడలాంటి తీసుకొచ్చి ప్లేయర్ పోతున్నాడు. ప్లేయర్ పోతాడు కొడలాంటి బాబు, తీసుకొచ్చాడు కొడలాంటి బాబు. చెప్తా ఒక్క వాలంటీర్ని తప్పట్టాడు. ఇప్పుడు అదే వాలంటీర్ని ఇప్పుడు కొనసాగిస్తానని సీఎం అయితే కొనసాగిస్తానన్నాడు. అదే వాలంటీర్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు అమ్మాయిలు నమ్మేశారు, అమ్మాయిలు పొడుగా పెట్టారు. ఇదే వాలంటీర్కి ఇదే వాలంటీర్ని 10,000 జీతం ఇచ్చి, ఇదే వాలంటీర్ని 10,000 జీతం ఇచ్చి నేను కొనసాగిస్తా అన్నాడు చంద్రబాబు. అప్పుడు అమ్ముకోవట్లేదా అమ్మాయిలు? అప్పుడు లేదా? జగన్ చేసిన పెండి చంద్రబాబు గాని కళ్యాణ్ గాని బీజేపీ గాని పడగట్టి చెప్తా, రమ్మాని ఎక్కడికి. తెలుగుదేశం రేపొద్దున అంతకుముందు దేనికి ఏమన్నాడు? నా అమ్మని దూషించాడు. ఎవడో దూషింది? పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని దూషింది. లోకేష్ గారు దూషించాడుగా. మళ్ళీ ఏమన్నాడు? చంద్రబాబు అన్న జనం వస్తున్నారుగా, మైండ్ ఉందిగా. మన ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమైన అతిథి, మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి మహానాయకుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరూ దీవెనలు. ఆయన చల్లగుండాలి, మళ్ళీ సీఎం కావాలి. ఈ చంద్రబాబు వ్యవస్థని, పవన్ కళ్యాణ్ వ్యవస్థని మొత్తం రద్దు అయిపోవాలి. వాళ్ళు మళ్ళీ ఓటం పాలయ్యే రోజులు వచ్చినాయి వాళ్ళకి. ఇవాళ జగనన్నకి రాయి వేసినోడు ఎవడనేది వాడు తేలాలి. ముఖ్యమైన పాయింట్ అది. వాడు తేలితే వాడిని ఆంధ్రాలో నుంచి ఎక్కడ చేయాలో, ఏం చేయాలో అది ప్రజలే వాడికి బుద్ధి చెబుతారు. అది దగ్గరలోనే ఉంది. మళ్ళీ మా జగనన్న మాకు రావాలి. వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికి మళ్ళీ ఎప్పుటాలని మాకు వచ్చి సేవ చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కొడాల నాని సంగతి ఏమంటారు? గుడివాడ నియోజకవర్గం కొడాల నాని సంగతి. కొడాల నాని గారు టైగర్ అండి. ఆయన నెంబర్ 1 మాకు గుడివాడ నియోజకవర్గానికి ఆయన పులి. ఆయన అనే మాట ఖచ్చితం. ఆయన ఎవరినైనా లెక్క చేయడు. ఆయన గారు నీతి కల్లోడు, నిజాయితీమంతుడు, సాహసమంతుడు, రైతుల గురించి పట్టించుకున్న నాయకుడు అంతవరకు లేడు మన. అప్పుడు రాజశేఖర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేరు. తినపోయినా కానీ రైతులు ఎలా కొల్లైపోతున్నారు. సబ్సిడీలో బళ్ళు ఇచ్చిన వాళ్ళు తెలుగుదేశం హయాంలో వాళ్ళు ఓన్లీ వాళ్ళ టీడీపీ వాళ్ళ వరకే బళ్ళు ఇచ్చారు. వర్కౌట్ మిషన్ నాకు వచ్చింది. మాది కృష్ణా జిల్లా తిరువూరు మండలం మాది. వాళ్ళ కాడికి ఇప్పుడు వర్కౌట్ మిషన్ కాడికి వెళ్తే నాకు ఎంత ఇస్తారు?
నీకు బండి ఇప్పితే ఎంత ఇస్తాను అడిగారు టీడీపీ నాయకులు. కానీ టీడీపీ నాయకులకు కూడా మన జగన్మోహన్ రెడ్డికి బండి ఇచ్చాడు. ప్రతి ఒక్కడికైనా సరే మేము గుంటూరులో సభ పెడితే అప్పుడు వరికోత మిషన్ వాడికి వెళ్ళాము. నెంబర్ 1గా 3 రోజులు రైతులకు అందరికీ ఏమీ లేకుండా పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పెట్టి 3 రోజులు వాన గాలి దుమ్మైనా సరే అందరినీ ప్రశాంతంగా మంచిగా చూసి కడుపు మండే గుణం, కడుపు నుండి అన్నం పెట్టే గుణం మన రాజశేఖర రెడ్డి గారికి తర్వాత మన జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరికి లేదు. వాళ్ళు అంతమంది రానియన్న ఇంకా 100 మంది తెచ్చుకొని సింహం ఎప్పుడు జగన్కి వచ్చింది. జగన్కి అనేది ధైర్యం, పైన దేవుడు కింద జనం ఉన్నారని. ఏమండి వాళ్ళకి ఏవో ఉంటాయి సమస్యలు. ఇప్పుడు మన ఇంట్లో మన నలుగురు ఉన్నాం, మన నలుగురులో మన సమస్య మనం తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి రాత్రి రాష్ట్రం మీద ఎవరు చెబుతారు? ఇంకా వాళ్ళకి ఎవరు చెప్పేది కదా. టెప్పర్ లారీ ఏంటండి? కాదండి, డ్రైవర్ లేకుంటే ఆయన కార్లో వెళ్తున్నాడా? ఆయన కారు దోలే డ్రైవరే కదా. సైకిల్ ఆడిపోద్ది, సైకిల్ ఎక్కడ పోద్ది? అది వైఎస్ఆర్సీపీ గెలిచింది పక్క. తిరువురు బీసీఎల్ అధ్యక్షుని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన దాడికి తీవ్రంగా ఖండిస్తున్నాం. వాడు ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే వాడికి మట్టికి మామూలుగా ఉండదని చెప్తున్నాం. ధర్మ పోరాటం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేతగాని వ్యవస్థ, చేతగాని కూటమిలు పెట్టుకున్న వాడికి పెగలక వాడికి దమ్ముంటే ఏమన్నా ఉంటే ధర్మ పోరాటం చేయమనండి. ఇట్లా చేతగాని తనంగా చేతగాని వ్యవస్థలు చేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికి చూస్తే కుదరదు. ఒక్కొక్క నా కొడుకు మాట్లాడుతున్నాడంట సొంతగా వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పి. అన్న నా కొడుకులకు ఒక్కొక్కడికి శాస్తి పలికే రోజు వస్తుంది. ఆ రోజు మామూలుగా ఉండదు ఒక్కో నా కొడుక్కి. గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఎవరు కూడా ఎవరిని కించపరచుకోరు కదా. ఒక్కొక్క నా కొడుకుకి చెప్పే టైం ముందే ఉంది, చెప్తాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు దొరకడం ఒక వరం అనేది చెప్తున్నా నేను. వాడు సొంత నియోజకవర్గం పిఠాపురంలో వాడిని గెలవమని అన్న. వాడు గెలిస్తే గీత గారి మీద